అరగెన్స్ అనబడే మాటకు అర్థము డొనాల్డ్ ట్రంప్ అని చెప్పుకోవాలి. అంటే ఒక లిమిట్ ఉంటుంది కదండి, మీరు అరగెంట్గా ఉండడానికి ఒక లిమిట్ ఉంటుంది. సో భగవంతుడు ఏం చేస్తాడు, ఒక వ్యక్తిని డెస్ట్రాయ్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు ముందు వాడిని పిచ్చివాడు చేస్తాడు. సో ఇప్పుడు ట్రంప్ని మీరు గమనించారు అనుకోండి, ఒక పిచ్చివాడే. 39% అప్రూవల్ రేట్. అస్సలు అమెరికన్స్ ఇతను వద్దునే వద్దు అని చెప్తున్నారు. 39% పడిపోయింది. అంటే ఇవాళ మీరు ఎలక్షన్స్ పెట్టారు అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ చిత్తుగా ఓడిపోతాడు. సో మెల్లమెల్లగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మీకు ఏం చెయ్యాలో తెలియడం లేదు, విపరీతమైన అరగెన్స్, ఎవరితో ఏం మాట్లాడుతున్నాము తెలియడం లేదు. సో దాంతో మీడియా ఏం చేస్తుంది, ఇంకా ఇతన్ని రెచ్చగొడుతుంది. సో ఇప్పుడు మీరు వార్తలు చూశారు అనుకోండి, వెనుజులా అధ్యక్షుడు మదురో, మోదీ, మాక్రోన్. సో ఇలాంటి కథనాలు రాయడం, అంటే ఇంకా కూడా ఇతన్ని రెచ్చగొట్టే విధంగా వీళ్ళు ప్రవర్తించడం. సో డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఏం చెప్తున్నాడు, సార్ నేను మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను అని చాలా పొలైట్గా మోదీ గారు అడిగారు. ఎస్ అని అన్నాను. అలాగే ఈ మాక్రోన్ ఉన్నాడు చూసారా, నన్ను డొనాల్డ్ అంటాడు. మీకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మిస్టర్ ప్రెసిడెంట్ అని నన్ను పిలుస్తారండి, జీ జింగ్పింగ్ మిస్టర్ ప్రెసిడెంట్ అని అంటాడు. ఈ మాక్రోన్ మాత్రం డొనాల్డ్, నో డొనాల్డ్. ఏంటి డొనాల్డ్? నన్ను పేరు పెట్టి పిలిచే అంత స్టేటస్ అతనికి ఉందా? ఇది ఓపెన్గా చూడండి. మోదీ అంటే భారతదేశం యొక్క ప్రధానమంత్రి, ఇమాన్యుయల్ మాక్రోన్ అంటే ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు. వీళ్ళందరూ నా ముందు చాలా చిన్నవాళ్ళు. నువ్వు ఎక్కడ మాట్లాడావు, ఎప్పుడు మోదీ గారు నీకు ఫోన్ చేశారు, ఎప్పుడు ఆయన ఇది అడిగారు, ఏమీ ఉండదండి, ఏమీ ఉండదు. పుతిన్ గారి ఇంటి మీద దాడులు జరిగాయి. ఒక విలేకరి, ఏమండి మీ అభిప్రాయం అంటే, అవునవును పొద్దున్నే పుతిన్ ఫోన్ చేసి, అయ్యా నా ఇంటి మీద ఇలా దాడులు చేశారు, మీరే మమ్మల్ని కాపాడాలి అని అన్నారు, నేను చూసుకుందాంలే అన్నాను. ఇలాగా అంటే అబద్ధాలు ఏ స్థాయిలో చెప్పాలో. ఫ్రెండ్స్ చూడండి, అమెరికా అనేది చాలా మంచి దేశం అండి, ఇట్స్ ఎ వెరీ గుడ్ కంట్రీ. కానీ ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ ఇవాళ అక్కడ ఉండడంతో ప్రజలు ఇలా ఎంచుకోవడంతో, అంటే అందరినీ మోసం చేశాడు. అమెరికాను ప్రపంచాన్నే మోసము చేసి ఇవాళ ఇతను అమెరికా యొక్క అధ్యక్షుడిగా కూర్చొని మీకు ఎన్ని రకాలుగా అసలు మాటల్లో చెప్పలేమండి. అసలు అతను ఈ భూమి మీద ఉన్నాడా, వేరే గ్రహంలో ఉన్నాడా? ఏలియన్స్ అంటే ఇతనే ఒక ఏలియన్. లేకపోతే ఇప్పుడు అపాచీ అనబడే హెలికాప్టర్లు మనం ఆర్డర్ చేసామండి, గత 5 ఏళ్ల నుంచి కూడా రావడం లేదు. మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఒత్తిడి, మర్యాదగా పంపించండి అంటే మోదీ గారు అడిగారంట, సార్ మిమ్మల్ని ఒక్కసారి కలవచేది అపాచీ హెలికాప్టర్స్ కోసం ఈయన అడిగారు, నేను కూడా ఎస్ అని అన్నాను. ఇలాగా అంటే గ్లోబల్ లీడర్స్ని కూడా ఇలా హేళన చేయడము. ఇంకా చెప్పాలంటే ఇమాన్యుయల్ మాక్రోన్ని ఇతను మిమిక్రీ చేస్తున్నాడండి. మిమిక్రీ చేసి నన్ను డొనాల్డ్ అని పిలుస్తాడు. ఏంటి అసలు అతను ఇట్లాగా? అంటే తనకు ఒక వర్గం ఉంటుంది కదా, భజనలు చేసేవాళ్ళు, భజనగాళ్ళు, వాళ్ళందరి ముందు ఇలా మాట్లాడుతుంటే వాళ్ళందరూ చప్పట్లు, విజిల్లు, ఇది చూసే ఆనందం. మరి అసలు విషయము అంటే ఏంటి? అమెరికా ఒక డిజాస్టర్లో ఉందండి. పోయిన వీడియోలో కూడా మాట్లాడాను, మీకు ఇది మామూలు వ్యవహారము కాదు. పెద్ద దిగ్గజ సంస్థలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒకేసారి ఒక దెబ్బ కొట్టేసి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇది ట్రంప్కి బాగా తెలుసు. మీకు ఇన్ఫ్లేషన్ ఏ స్థాయిలో ఉంది, సూపర్ మార్కెట్స్కి వెళుతున్నప్పుడు మీరు ఎలాంటి సరుకులు కొంటున్నారు, ఏ ధరకు కొంటున్నారు, నీ దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ చూశారు అనుకోండి. ఇది ఒక డిజాస్టర్ అండి. మెల్లమెల్లగా 2026లో మీరు చూడబోతున్నారు. కానీ ఇక్కడ భారత్ యొక్క ప్రాబ్లం మీకు అనిపిస్తుంది, మోదీ గారు గట్టిగా అనొచ్చు కదా, ఏంట్రా నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు అనొచ్చు కదా అంటే అలా లేదండి. ఎందుకంటే టాప్ కంపెనీస్, అక్కడ ఉండే CEOs అంతా భారతీయులు. ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ అన్నారు అనుకోండి, సత్యా నాదెల్లా ఈయన ఏకంగా 17.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇంకొక 3 బిలియన్ అమెరికన్ డాలర్స్ మైక్రోసాఫ్ట్ AI.
అలాగే గూగుల్ అన్నారు అనుకోండి, మీకు వాళ్ళ యొక్క గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇక్కడే భారత్లోనే, అంటే వేల కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకొచ్చి భారత్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం అమెరికాకు వ్యతిరేకంగా వెళ్ళడానికి అవకాశమే లేదు. చెప్తున్నాను కదా, అమెరికా డిజిటల్ టెక్నాలజీలో ఎప్పుడు టాప్ కంట్రీ అండి. సో వాళ్ళు హైలీ ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తారు. ఇక్కడ మనము భారత్లో ఎన్నెన్ని కంపెనీస్ ఉన్నాయి, వందల వేల మంది మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ అక్కడ ఉండే మూర్ఖుడు వాళ్ళ అధ్యక్షుడు. సో ఇప్పుడు వీడు తోచినట్టు ఇప్పుడు ఏం చేయగలరు? మోదీ ఏం చేయగలరు? అవును నేను అన్నాను, ఎస్ కమ్ మోదీ అన్నాను. ఇప్పుడు ఈయన ఏం చేయలేడు కదా. ఎందుకంటే దేశం గురించి ఆలోచించాలి, వస్తున్న పెట్టుబడుల గురించి ఆలోచించాలి, కాబట్టి ఉపేక్షించడము. సో దీన్ని చూసుకొని ఇష్టానుసారం మాట్లాడడం. ఇప్పుడు ఈ మతురోని ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేసిన విధానము ఎంత దారుణం అంటే ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అంటున్నాడు. అంటే మీరు ఏంటి ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నారు? రేపు ఇదే పని పుతిన్ గారు జెలెన్స్కీ విషయంలో చేస్తే, ఇప్పుడు ఎప్పుడు కూడా పాకిస్తాన్ అనండి, బంగ్లాదేశ్ అండి, ఇక్కడంతా అమెరికా యొక్క షాడో గవర్నమెంట్ ఉంటుందండి. డైరెక్ట్గా వాళ్ళ అధ్యక్షులు ఇన్వాల్వ్ అవ్వరు. మీరు జో బైడెన్ చూసారా? బంగ్లాదేశ్లో మీకు షేక్ హసీనా ఈ వ్యవహారం అంతా నడిపించింది జో బైడెనే. మీకు ఈ మహమ్మద్ యూనస్ను తీసుకొచ్చింది అతనే. కానీ ఎక్కడా వీళ్ళ పేర్లు రావు, ఎక్కడా వీళ్ళు మాట్లాడరు. అలాంటిది ఇప్పుడు మీరు ఇతన్ని చూసారనుకోండి, డైరెక్ట్గా వీళ్ళ డెల్టా ఫోర్స్ వెళ్ళడము, హెలికాప్టర్లో వెళ్ళి మీకు ఒక ప్రెసిడెంట్ యొక్క ఆఫీస్లోకి వెళ్ళి అతనికి మీకు ఇలా హ్యాండ్ కఫ్స్ వేసి మీకు కళ్ళకు గంతలు కట్టి తీసుకువచ్చి అమెరికా కోర్టులో పెట్టి పెరేడ్ చేస్తున్నారండి. ఒక దేశం యొక్క ప్రెసిడెంట్ అతను. అంటే మీరు ప్రపంచంలో ఇప్పుడు భారత్ మనము ఆపరేషన్ సింధూర్ 2 అన్నాము, షాబాజ్ షరీఫ్ని ఇలా పట్టుకొని తీసుకువస్తే లేదా అసీం మునీని అరెస్ట్ చేసి తీసుకొస్తే వీళ్ళందరూ ఊరుకుంటారా? పుతిన్ గారు జెలెన్స్కీ విషయంలో ఇలా చేస్తే వీళ్ళు ఊరుకుంటారా? రేపు తాయివాన్ విషయంలో కూడా జీ జింగ్పింగ్ ఇదే చెయ్యొచ్చు కదా. పవర్ ఉన్నవాళ్ళు కదా, ఈ నాయకులే మామూలు వాళ్ళు కాదు కదా. ఎవడు అడుగుతాడండి? ఎవడు ఆపుతాడు? ఎవడో ఆపలేడు. కానీ మీకు ఒక డిగ్నిటీ ఉంటుంది, ఒక డీసెన్సీ ఉంటుంది. అలాంటిది ఏమీ లేకుండా, అంటే ఇదంతా మీరు చూసారనుకోండి, ఆ జెఫ్రీ ఎప్స్టైన్ ఫైల్స్ ఇవాళ మొత్తం ఫైల్స్ని తీసుకువచ్చి వైట్ హౌస్లో ఉంచుకున్నారు. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఏమి చెయ్యలేక, చూడండి, న్యాయ వ్యవస్థలో న్యాయము లేదు అన్నప్పుడు ముందు మీరు అమెరికాలోనే ఈ ప్రక్రియను చూడవచ్చు. ఒకవైపు ఏమో చాలా గొప్ప దేశము, ఇంకొక వైపు ఇలాంటి మూర్ఖులు ఉన్నప్పుడు, ఇలాంటి అవినీతి పరులు ఉన్నప్పుడు మీకు ఆ దేశం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇతని ప్రాబ్లం ఏమిటి? మోదీ లొంగడము లేదు. మీకు భారత్కి అమెరికాకు మధ్య ట్రేడ్ ఒప్పందము అన్నారు, మా రైతుల విషయంలో నో కాంప్రమైజ్, ఇది మోదీ చెప్పింది, కాబట్టి లొంగడం లేదు. అలాగే ప్రతి ఒక్క సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ చాలా గ్రేట్, ఇలాంటి అధ్యక్షుడు అమెరికాకు రావడం అదృష్టము. అప్పుడు అన్నాడు కదా ఈయన, అగ్లీ బార్ ట్రంప్ సర్కార్ అన్న. ఇప్పుడు ఎందుకు అనడం లేదు? ఇప్పుడు నువ్వు ఎందుకు ఇదంతా ఫ్రస్ట్రేషన్. ఈ ఫ్రస్ట్రేషన్ హైయెస్ట్ లెవెల్లో అరగెన్స్గా మారింది. సో మీకు మీడియా ముందు ఏం మాట్లాడుతున్నాము, ఎలాంటి సందర్భంలో ఎవరి పేరు ఎలా ఏమీ తెలియడం లేదు. తోచింది మాట్లాడుతున్నాడు. ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అంటే అతను కుర్రాడండి, ఇతనితో పోల్చుకుంటే వయసు ఎంత? ఇతనికి 80 రాబోతుంది, అతను ఇంకా 50 కూడా టచ్ కాలేదు. అలాంటిది నీ కొడుకుతో సమానము. అతనిని ఎలా మిమిక్రీ చేసి ఎంత అసహ్యంగా వీడియోలు చూసారనుకోండి, ఎంత చీప్గా ఉందంటే, అమెరికా అధ్యక్షుడా ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఏంటిది ఇంత చీప్ బిహేవియర్, ఇంత అరగెన్సా అని చెప్పి వాళ్ళ యావత్ ప్రపంచం మాట్లాడుతుంది. కానీ ఇతనికి మాత్రం ఎటువంటి సిగ్గు శరము లేదు. మీడియా ముందుకు వస్తే వాళ్లను నవ్వించే ప్రయత్నాలలో ఏదేదో చేస్తున్నాడు. కానీ ఒకవైపు మాత్రం మీరు చూసారంటే రేటింగ్స్ గణనీయంగా పడిపోవడం. డొనాల్డ్ ట్రంప్ అంటేనే అమెరికా ప్రజలు చీకొడుతున్నారు, ఇదే వాస్తవము. మరి ఇతని బిహేవియర్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.